ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలము, నీ భూఫలము, నీ సైన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందను, మేకల మందను దీవించుతాను. దేవుని యొక్క ప్రేమ ఇక్కడ కనపడుతుంది, ఆశీర్వాదం కనపడుతుంది, అభివృద్ధి కనపడుతుంది, దీవెన కనపడుతుంది. ఈ 4 విషయాలు ఈరోజు మనము ధ్యానం చేసుకునే వారుగా ఉన్నాం. దేవుడు తన ప్రజలను ప్రేమించాడు. ప్రేమకు ప్రతిఫలముగా వారిని ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదించాడు. ఆశీర్వాదానికి సూచనగా వారిని అభివృద్ధిలోకి నడిపించాడు. అభివృద్ధికి సూచనగా దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే దీవించుచున్నవాడుగా కనపడుతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇదే మన జీవితానికి పునాది. ఎందుకంటే మన పునాది ఎక్కడ ఉన్నది? చాలా సందర్భాల్లో పరిస్థితుల మీద ఉంటుంది, మనుషుల మీద ఉంటుంది, విజయాల మీద ఉంటుంది. చాలా మంది సక్సెస్ అయితే వారు గొప్పవారు అనుకుంటారు, ఏదైనా అధికారం సంపాదించినట్లయితే గొప్పవారు అనుకుంటారు, ధనము కలిగి ఉన్నట్లయితే గొప్పవారు అనుకుంటారు. కానీ మన పునాది దేవుని మీద ఉండాలి. దేవుని మీద మన పునాది ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందికరమైన అనుభవాలు మన జీవితంలోకి వచ్చినా సక్సెస్ ఉంటుంది. ఉన్నంత వరకు కూడా మన చుట్టూ జనం ఉంటారు. కానీ సక్సెస్ పోయిన తర్వాత, పదవి పోయిన తర్వాత ఆ జనము మన చుట్టూ ఉండరు. కానీ దేవుని చేత పునాది వేయబడినప్పుడు నీలో సక్సెస్ ఉన్నా సక్సెస్ లేకపోయినా నీ చుట్టూ ఉండేవారు నీ చుట్టూనే ఉంటారు. నీకు బలపరిచేవారు నిన్ను బలపరిచేవారుగా ఉంటారు. ఇక్కడ పునాది అనేది దేవుని మీద ఉండాలి. మన జీవితంలో చాలా సందర్భాల్లో అసలు పునాది దేవుని మీద లేనప్పుడు దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా, లేకపోతే మనసు విరిగిపోయినప్పుడు, ప్రార్థనకు ఆలస్యమైనప్పుడు, బాధ వచ్చినప్పుడు, వెంటనే జవాబు రానప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అంటే మన పునాది ఎక్కడుంది? దేవుని మీద ఉందా, మిగతా విషయాల మీద ఉందా? అంటే మనసు విరిగిపోయింది, ప్రార్థన జవాబు రాలేదు, ఆలస్యమైంది, వెంటనే మన పునాది సరిగ్గా లేదు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా అన్న ఆలోచన అయితే వచ్చేసింది. కానీ దేవుడు ఏమంటున్నాడు? 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన మనల్ని ముందుగానే ప్రేమించిన వాడుగా కనబడుచున్నా. అంటే దేవుని యొక్క ప్రేమ ఎలాగుంటుందంటే అర్హతను చూసి ప్రేమించేది కాదు. మనుషులైన వారు స్నేహం చేయాలంటే వారి తగ్గ అంతస్తు కలిగిన వారిని, వారి తగ్గ వారిని చూసి ప్రేమించేవారుగా ఉంటారు. కానీ దేవుడు మాత్రము నీ అర్హతలు చూసి కాదు, నీ విజయాలు చూసి కాదు, అట్లాగే నీ కలిగిన కలిమును చూసి ఆయన నిన్ను ప్రేమించడు. ఎన్నికే లేని, ఏ యోగ్యత లేని నిన్ను నన్ను, యోగ్యత లేకపోయినా కూడా దేవుడు మనల్ని ప్రేమించున్నవాడుగా ఉన్నా. రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నట్లయితే మనం ఇంకా పాపులమై ఉండగానే అంటున్నవాడుగా ఉన్నాడు. అంటే మనం పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడట. జక్కయ్య ఇంకా పాపిగానే ఉన్నాడు, ప్రేమించాడు కదా. సమరయ స్త్రీ ఇంకా పాపిగానే ఉంది, ప్రేమించాడు కదా. అందుకే ఆమె రక్షించడానికి బావి దగ్గరికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. జక్కయ్యను రక్షించడానికి చెట్టు దగ్గరికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. జనులైన వారు అంటారు, ఇదిగో ఈయన ఎలాంటి వాడు, పాపంలో ప్రేమిస్తున్నాడు అని. పరిసయ్యుని ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ వచ్చి పాదాలు కడుతుంటే ఈయన ఎలాంటి వాడు అని ఆ స్త్రీ చేసిన పనులను బట్టి బ్యాడ్గా మాట్లాడుచున్నా. అంటే ఏ యోగ్యత అర్హత లేని మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమించిన వాడుగా ఉన్నా. మనం అనుకుంటాం దేవుడు మనల్ని ప్రేమిస్తాడా అని. అంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తే నువ్వు చేసిన ప్రార్థనల సంఖ్య ఉంటది కదా, ప్రార్థనల సంఖ్యను బట్టి దేవుడు నేను ప్రేమిస్తున్నాడేమో అనుకుంటావు. ఉపవాసాలు చేస్తావు కదా, ఉపవాసాలు బట్టి దేవుడు నేను ప్రేమిస్తాడు అనుకుంటావు. కానీ ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమించేవాడుగానే ఉంటున్నా. ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు, వారు వెట్టి చాకిరీ చేస్తున్న వారుగా ఉన్నారు. వారిలో ఏ నీతి లేదు, ఏ యోగ్యత లేదు. ఏ యోగ్యత లేకపోయినా దేవుడు వారిని ప్రేమించాడు కాబట్టి ఐగుప్తు నుంచి వారిని కానాకి విమోచించిన వాడుగా కనపడుతున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్న సత్యం ఏమిటంటే దేవుడు మనం ఎలాగున్నా, యోగ్యత ఉన్నా లేకపోయినా కూడా దేవుని యొక్క ప్రేమ మన పక్షంగా అట్లాగే ఉంటుంది. సృష్టి ప్రారంభంలో తల్లి గర్భంలో రూపించబడకముందు నీ పక్షంగా ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో నువ్వు బయటకు వచ్చావు, ఏదో లోకంలో కలిసిపోయి, అయినా నీ పక్షంగా తన ప్రేమ మారలేదు. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి తాను అద్భుతంగా ప్రేమించిన తన కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి ఆయన
పంపించి మన నిమిత్తం ఆయన్ని సిలువకు ఎక్కించి ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నా. అటువంటిది దేవుని ప్రేమ. ఇప్పుడు ఒక బిడ్డ ఉన్నాడు. బిడ్డ ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడి మోకాలు చెప్పు పగిలింది, రక్తం గారుతుంది. వెంటనే ఏమనుకుంటామా తల్లి, ఏమిట్రా చెప్తే వినుకోకుండా వెళ్ళావు అని డబా డబా వెళ్ళి ఈపు మీద పెట్టి పోతుందా, లేకపోతే భుజాన వేసుకుని ఆ వీపుని ఇట్లా నిమురుతూ ఉంటుందా? బిడ్డ దెబ్బ తగిలిందని తల్లి కొట్టదు. బిడ్డ దెబ్బ వెంటనే ఆ తల్లి ఏం చేస్తుందంటే తన వీపు మీద తన భుజాన వేసుకుని ఆ బిడ్డను ఏం చేస్తుందంటే ఓదార్చేదిగా ఉంటుంది. అట్లాగే మనిషి జీవితంలో ఏదో ఒక దెబ్బ చేత పడిపోయిన వారుగా ఉన్నాం. అది పాపానికి సంబంధించి ఉండవచ్చు, అనాలోచితమైన ఉండవచ్చు, వ్యర్థమైన ప్రవర్తన ఉండవచ్చు, లేకపోతే ఏదో ఒక చెడు నిర్ణయాన్ని బట్టి మనం దేవుని దూరం అయిపోయేమేమో. అయితే దేవుడు ఎప్పుడు కూడా ఏంటి అట్లా చేసేవండు. తప్పిపోయిన కుమారుడు యొక్క విషయంలో తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి తానే ముద్దు పెట్టి, తానే ఉంగరం పెట్టి, తానే ప్రశస్తమైన వస్త్రం కట్టి, తానే విందు చేయించిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు పాత్ర అంటూ ఏమీ లేదు. ఈ 4 విషయాల్లో జోక్యం చేసుకుంది ఎవరు? తండ్రే పరిగెత్తుకుంటూ వచ్చాడు, తండ్రే ముద్దు పెట్టాడు, తండ్రే ఏం చేశాడు? ప్రశస్తమైన వస్త్రం కట్టాడు, తండ్రే ఏం చేశాడండి? విందు జరిగించా. ఒకే ఒక మాట, నానా నీకును పరలోకానికి వ్యతిరేకంగా ఏం చేశాను? తప్పు, ఈ పాపం చేశా. ఆ ఒక్క మాట అన్నాడు. కానీ ఒక్క మాటకు బదులుగా తండ్రి ఎన్ని పనులు చేశాడు చూసారా? అలాగే తండ్రి ప్రేమ కూడా ఉంటుంది. మన ఏ యోగ్యత లేకపోయినా, ఈరోజు 4 విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. మొదట ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అంటే ఏ యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా, నీ ప్రార్థనలు ఎన్ని ప్రార్థనలు చేసేవని కాదు, ఎన్ని ఉపవాసాలు చేసేవని కాదు, ఎంత సహవాసం చేసేవని కాదు, నువ్వు పాపిగా ఉండగానే, నీవు నేను మనమందరం కూడా తప్పిపోయి ఉండగానే మనల్ని వెతకి వచ్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన వాడుగా కనపడుచున్న వాడుగా ఉన్నా. అంటే మన పతనము, మన యొక్క తప్పిదాలు బట్టి ఇదిగో నేను వాడిని ఎంతగా ప్రేమించానో వాడంతటికి వాడు తొలగిపోయాడు అంటూ ఉంటా. కానీ దేవుడు అంటున్నాడు, నీ తప్పిదాలు నా ప్రేమను ఆపవు, నీ పతనము నా ప్రేమను ఆపదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా చూడు, మన అరచేతులు నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన విడిచినేమో, తండ్రి అయిన మరిచినేమో, నేను నిన్ను ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడును నేను, సంకను ఎత్తుకుని వాడు నేను అని ఇక్కడ దేవుడు ఎంత చక్కగా మనం ఏ స్థితిలో ఉన్నా తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. చూడండి, దేవుని ప్రేమ పరిస్థితులు ఎలాగున్నా కూడా దేవుని ప్రేమ మారదు. ఎందుకంటే మనుషుల యొక్క విషయంలో పరిస్థితులు బట్టి ప్రేమ మారిపోతూ ఉంటుంది. ఏదైనా వెంటనే సహాయం చేసామనుకోండి, ఆ సహాయాన్ని బట్టి ఏం చేస్తారు? మనుషులను ప్రేమిస్తారు, మనుషులను గౌరవిస్తారు, మనుషులతో మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు పరిస్థితులు పరిస్థితులు మారిపోయినా కూడా దేవుని ప్రేమ మాత్రము మారనిది, విడువనిది, ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ. ఇక్కడ ఇంకో పాట ఉంటుంది, తల్లి విడిచిన గాని తండ్రి విడిచిన గాని నన్ను మర్చిపోని ప్రేమ అంటుంది. తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది, అన్నాదమ్ముల ప్రేమ ఉంటుంది. అంటే పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది. అందుకే దేవుడు అంటున్న మాట, పరిస్థితులు మారిపోయిన నా ప్రేమ మారదు. మలాకి రాసిన గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకున్నట్లయితే దేవుని ప్రేమను గురించి ఆయన మాట్లాడుచు ఉన్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడును గనక యాకోబు సంతతి వారైన మీరు లయము. యెహోవానైన నేను మార్పు లేని వాడనే, కాబట్టి యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవుడు ఏమంటున్నాడండి? తానే అబ్రహాము దేవుడిగా పిలుచుకోవడానికి ఇష్టపడ్డాడు. తానే అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడిని, నేను ఇసాకు దేవుడిని, నేను యాకోబు దేవుడు. అంటే యెహోవానైన నేను మార్పు లేని వాడిని కాబట్టి యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఎందుకంటే నేను యాకోబు దేవుడిని. పరిస్థితులు మారాయి కానీ నా ప్రేమ మారలేదు. అబ్రహాం పక్షంగా ఏ ప్రేమను చూపించానో, ఇస్సాకు పక్షంగా ఏ ప్రేమను చూపించానో, యాకోబు సంతతి వారు లయము కాకోకుండా అదే ప్రేమ నేను చూపిస్తానని దేవుడు చెప్పకనే చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఏసేపు కనపడుచున్న వాడుగా ఉన్నాడు. అతడు గుంటలో పడ్డాడు, నిందలో పడ్డాడు, చెరసాల్లో వేని వాడుగా ఉన్నాడు. మనం ఏమనుకుంటాం? మనకు తెలియ సరైన సమాచారం లేకపోయినా, లేకపోతే వచ్చిన సమాచారం అనేది మనకు తప్పుగా వినపడినా, మనిషి ఎట్లాంటి వాడు అనేది మనం ఆలోచించేవి. కానీ వెంటనే
వాడి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఏసేపు గుంట అనుభవం చూశాడు, నింద అనుభవం చూశాడు, చెర అనుభవం చూశాడు. అందరూ ఏసేపు దూరం అయిపోవచ్చు ప్రతి అనుభవంలో, కానీ ఏసేపు దేవుడు దగ్గరగానే ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో నేను యాకోబు సంతతి వారిని నిర్మలయ్యము కానీను, నేను మార్పు లేని వాడిని. కాబట్టి యాకోబు సంతతి వారైనవో ఏసేపు, నేను నిన్ను లయము కానీయను. దేవుని ప్రేమ ఎంత చక్కగా చూప. పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, కరువు కాలం వచ్చేసింది, అందరూ కరువులో నశించిపోతున్నారు. కానీ యాకోబు సంతతి వారు కరువులో నశించిపోలేదు. వారు గోధుమల చేత చక్కగా కడుపు నిండా తింటున్న వారుగా ఉన్నా. మరలా నేను చెప్తున్నాను, దేవుని ప్రేమను గురించి చెప్తున్నాను. నీ తండ్రి దేవుడు ఉన్నాడు, నీ తాతగారు దేవుడు ఉన్నాడు, నీ దేవుడు నీ బిడ్డలను పోషించునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన తరాల దేవుడిగా పిలువబడుచున్న వాడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుడుగా, ఇస్సాకు దేవుడుగా, అందుకే యాకోబు సంతతి లయముక. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించుచూ ఉన్నవాడుగా ఉన్నాడు. కాబట్టి మొదటిగా దేవుడి యొక్క ప్రేమ, ఆయన పునాది మీద మనం ఉండాలి. ఆయన ఎవరైతే పరిస్థితులు ఎలాగున్నా, ప్రార్థనకి జవాబు సరిగ్గా రాగలేకపోయినా, హృదయం విరిగిపోయినా, మనసు గాయపడినా, దేవుడు నన్ను అసలు ప్రేమిస్తున్నాడన్న మనసు ఉంటుంది. కానీ నిజముగా నీ యొక్క పునాది దేవుని మీద ఉన్నట్లయితే మనుషులు మారినా, పరిస్థితులు మారినా, దేవుని యొక్క ప్రేమ మాత్రము మారదు. అసలు నీకు ఏ అర్హత లేకపోయినా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమించేవాడుగా ఉంటా. దేవుని యొక్క ప్రేమ ఏం చేస్తుందంటే మనలో ఉన్న భయాన్ని తొలగించేదిగా ఉంటుంది. ఆ రోజు ఆ తల్లి ఆ ఇంటిలో ఉంది, ఆ బిడ్డ ఆ ఇంట్లో ఉన్నాడు. కానీ ఎందుకో కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత ఏం జరిగింది? వాడికి భయం అనిపించింది. పక్కనే ఉన్న తల్లి ఏం చేసిందంటే వాడి భుజం మీద ఎట్లా నిమురుతూ ఉంది. ఇప్పుడు కరెంటు పోయింది, చీకటి ఉంది. చీకటి అయితే తొలగిపోవాలి, చీకటి ఆ ఇంట్లో తొలగిపోవాలి. చీకటి తొలగకపోయినా ఆ చంటి బిడ్డకి తండ్రిని బట్టి తల్లిని బట్టి ఏమొచ్చింది? ధైర్యం అనేది వచ్చింది, భయం అనేది పోయింది. అదే దేవుని ప్రేమ. అట్లాగే మన జీవితాల్లో కూడా వెంటనే కష్టం పోద్దని నేను అంటల్లా, ఉన్న కష్టం నుంచి విడుదల పొందుతావు నేను అంటల్లా. కానీ కష్టములో కూడా దేవుని హస్తం నీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. అక్కడ చీకటి ఉంది, చీకటి పోయిందా? చీకటి చీకటకు పోకపోయినా బిడ్డలో భయం ఏమైంది? భయము తొలిగి. వెలుగు రాకపోయిన బిడ్డలో భయం అనేది తొలగిపోయింది. అట్లాగే దేవుని హస్తం నీకు తోడుగా ఉన్నట్లయితే ఆ దేవుని యొక్క ప్రేమ ఏం చేస్తుందంటే మనలో ఉన్న భయాన్ని తొలగిస్తుంది. నిజంగా దేవుని ప్రేమ మనలో ఉంది అని నువ్వు నిజంగా నమ్మగలిగినట్లయితే, నీ ఎదుట గొలియాతు ఉన్నాడు, నువ్వు సింహాన్ని ఎదుర్కోబోతున్నావు, నువ్వు ఎలుగుబంటిని ఎదుర్కోబోతున్నావు, కానీ అంతకంటే పెద్దవాడైన గొలియాతుని ఎదుర్కోబోతున్నావు. నీలో భయం అంటూ రాదు. మిగతా వారందరూ కూడా భయపడతారు, ఎందుకంటే వారు దేవుని ప్రేమ ఎరగని వారు. ఇప్పుడు నీవు దేవుని ప్రేమను బలముగా నమ్మావు కాబట్టి సింహం యొక్క విషయంలో, ఎలుగుబంటి విషయంలో దేవుడు నన్ను కాపాడిన వాడు ఉన్నాడు, ఎన్నిక లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని నీవు ఎందుకు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నావు దావీదుని కనుక మనం ప్రశ్నించినట్లయితే, ఇదిగో దేవుడు నన్ను ప్రేమించుతున్నాడు కాబట్టి ఆయన నన్ను విడిచిపెట్టడు, నన్ను కాపాడతాడు అని ఆయనకు ఒక నమ్మకం ఉన్నది. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ప్రేమ ఏం చేస్తుందంటే ధైర్యంగా అడుగు ముందుకు వేసేలాగా చేస్తూ ఉంటుంది. అది ఏదైనా సరే, మనం గెలిచినా గెలవకపోయినా నిన్ను ప్రేమించేవారిని పక్షంగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే ధైర్యంగా అడుగనేది ముందుకేసేవాడుగా ఉంటాం. ఇక్కడ ఆ యొక్క దావీదు కూడా దేవుని ప్రేమను బట్టి ధైర్యంగా అడుగు వేశాడు. ఆయన ఏమంటాడు? యెహోవాయే నా రక్షణ, యెహోవాయే నా రక్షణ. 27వ కీర్తన ప్రారంభ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. యెహోవాయే నాకు వెలుగు, యెహోవాయే నాకు రక్షణ. నేను ఎవరికి భయపడతాను? నిజముగా దేవుడు నీకు వెలుగుగా, దేవుడు నీకు రక్షణగా ఉన్నప్పుడు, ఆ దేవుని ప్రేమ నీకు తోడుగా ఉన్నప్పుడు నీలో ఉన్న భయం ఏం చేస్తుందంటే ఆ ప్రేమ పారదోలుతుంది. 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనమును మనం చూసుకున్నట్లయితే, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. చూసారండి, దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ కలిగిన వాడు ఎవరిని ఎరుగుతాడట? దేవుణ్ణి ఎరుగుతాడు. ఇప్పుడు మన యొక్క పునాది క్రీస్తు ప్రేమ మీదేనా? దేవుడు రోజు అడుగుతున్న వాడిగా ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు దేవుణ్ణి ఎరిగావంటే ఆయన నువ్వు ప్రేమించగలుగుతావు. ప్రేమ లేనివాడు
ఏమి లేనివాడండి? ప్రేమ లేనివాడు ఎవరిని ఎరగడు? దేవుణ్ణి ఎరగడు. దేవుణ్ణి ఎరగడు. ఇప్పుడు ఈరోజు మన పునాది బండ మీద పునాదా, ఇసుక మీద పునాదా? క్రీస్తు అనే బండ మీద ఎవరైతే కలిగిన వారుగా ఉంటారో ఆ ప్రేమ స్వరూపుణ్ణి మనం ఏం చేసుకునే వారుగా ఉంటాం అంటే తెలుసుకునే వారంగా ఉంటూ ఉంటాం. ఇక్కడ ఈ లోకమంతా కూడా నిన్ను తిరస్కరించినా కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు గమనించగలిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఏ విషయంలో కూడా వెనకాడవు. నీ జీవితంలో ఓటమనే రాదు. హల్లెలూయా. నువ్వు భయపడవు కూడా. లోకమంతా నేను తిరస్కరించవచ్చు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్న ఆలోచన గనక, నమ్మకం గనక, విశ్వాసం గనక నీలో ఉన్నట్లయితే అన్ని విషయాలు నువ్వు వర్ధిల్లుదువుగాక. హల్లెలూయా. ఎందుకంటే పేతురు కనపడుచున్నాడు, ఇదిగో నేను తప్పు చేశాను, ఇదిగో నేను దేవుణ్ణి ఎరగనని అబద్ధం ఆడాను, అయినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని ఎరిగాడు. లోకమంతా కూడా పేతురు నువ్వు అబద్ధం ఆడావు కదా, లోకమంతా కూడా పేతురు కష్టాల్లో తొలిగిపోయావు కదా, పేతురు నువ్వు దాక్కొని అబద్ధం ఆడావు కానీ లోకమంతా చివరికి కోడి కూడా పేతురు గురించి మాట్లాడుతూ ఉంది. కానీ పేతురికి తెలుసు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం మనకు అర్థమైంది. మరి నీవు దేవుని ప్రేమిస్తున్నావా? అందుకే యేసుక్రీస్తు ప్రభువు అడిగాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు ఇదే ప్రశ్న. మనం ఆయన మనల్ని ప్రేమించడం కాదంట కదని మనం ఆయన ప్రేమిస్తున్నామా అంటే దేవుని ప్రేమించేవాడు. వాక్యం ఏం చెప్తుందంటండి, ఎవడైతే ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు, ప్రేమ కలిగిన వాడే ప్రేమామయుడైన దేవుణ్ణి ఎరిగేవాడుగా ఉంటాడు. అందుకే ఆయన పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు మన బలము మన పరిస్థితుల మీద ఉండదండి. మన బలం ఎలాగుంటుందంటే దేవుని ప్రేమ మీద ఉంటుంది. దేవుని ప్రేమ. అందుకే యెహోవా నాకు వెలుగాయెను, యెహోవాయే నాకు రక్షణ. నా బలం ఎవరు? పరిస్థితులు కాదు, గొలియాతు కాదు, సింహం కాదు. నా బలము యెహోవాయే. నా బలము యెహోవాదే. నీ బలము యెహోవాదైతే నీ బలము పరిస్థితుల మీద ఉండదు, దేవుని మీద ఉంటుంది. ఒక తండ్రి తన కుమారు దగ్గరికి వచ్చాడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కానీ గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, మార్గం మార్చుకోమంటున్నప్పుడు, లేకపోతే సరైన క్రమంలో నడమంటున్నప్పుడు కుమారుకి ఏమనిపిస్తుందంటే తండ్రి ఎప్పుడు నన్ను ఏం చేస్తున్నాడంటే అద్దుల్లో పెడుతున్నాడు, నన్ను స్వేచ్ఛగా ఉండనేయడం లేదు, మిగతా లోకం ఎట్లా ఉంది, తండ్రి ఏంటి నా పక్షంగా ఎట్లా ఉన్నాడు అన్న మనసు అయితే అతనికి వచ్చేస్తుంది. అప్పుడు ఆ తండ్రి ఒక కాగితం తీసుకుని కుమారుడికి ఇచ్చి, నాన్న ఈ కాగితం విలువ ఎంత చెప్పరా అన్నాడు. బాగా గమనించి, ఎందుకు ప్రత్యేకంగా నాన్న ఎట్లా అడిగాడని బాగా గమనించి ఇది A4 షీట్గా నాన్న, మహా అయితే విడిగా కొనుక్కుంటే ₹1 ఉంటుందేమో అన్నాడు. ₹1 ఉంటుందేమో అన్నాడు. కాసేపటికి ఆ తండ్రి ఏం చేశాడంటే ఆ కాగితాన్ని నలిపి కింద పడేసి మరలా కుమారునికి ఇచ్చి, నాన్న ఈ కాగితం విలువ ఎంత ఉంది, ఈ కాగితము విలువ ఎంత ఉంటుంది అని మరలా ఆ కుమారుని అడిగిన వాడుకున్నాడు. ఆ చిత్తి కాగితం నలిగిపోయిన కాగితం మరలా సరి చేసి, నాన్న కాగితం నలిగిపోయినా దాని విలువ దానిదే, అట్లాగే ఉంటుంది దాని విలువ అని చెప్పినప్పుడు ఆ తండ్రి అంటున్న మాట ఏమిటంటే, ఇలాగే నీ జీవితంలో కూడా ఎన్నో తప్పుతడుగులు వేస్తూ ఉంటావు, ఎన్నో ఆ యొక్క అనాలోచితమైన నిర్ణయాలు చేసుకుంటావు, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, నష్టాల్లో ఉంటూ ఉంటావు, విరిగిన వాడుగా ఉంటావు, వ్యసనాల్లో పడిపోయిన వాడుగా ఉంటావు. కాగితం బాగున్నప్పుడు ఏ విధంగా దానికి విలువ ఉంటుందో, నలిగిపోయినా మరలా ఏ విధంగా అయితే అదే విలువ కాపాడుకుంటుందో, అట్లాగే నా ప్రేమ కూడా నీ పక్షంగా అట్లాగే ఉంటుందని ఆ తండ్రి చెప్తున్నాడు. ఈ రోజు దేవుడు చెప్తుంది కూడా అదే. దేవుడు చెప్తుంది, ఇదిగో నా దగ్గర సగం ఆస్తి, నాకు ₹1,00,00,000 ఆస్తిలో 50 లక్షలు నువ్వు పట్టుకుపోయావా, ఈ ప్రేమ నీ మీద నా ప్రేమ అట్లాగే ఉంటుంది. ఆ 50 లక్షలంతా ఆగం చేసి ఉట్టి చేతులతో ఇంటికి వచ్చావా, అయినా నీ మీద నాకున్న ప్రేమ ఇంత విసుమంతా కూడా మారదని తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి నిరూపించలేదా? అలాగే ఈరోజు మనము మన యోగ్యతను బట్టి కాదు, అర్హతను బట్టి కాదు, దేవుడు పరిస్థితులు బట్టి కాదు, మనల్ని మనంగా ప్రేమిస్తున్న వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రేమ కలిగిన వాడు అయితే దేవుని ఎరుగుతావు. అప్పుడు నీ పునాది ఎవరి మీద ఉన్నట్లు? దేవుని మీద ఉన్నట్లు. మొదటిగా ఆయన 7వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే ఆయన మనల్ని ప్రేమించి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ
ఆయన ఆశీర్వదిస్తున్నవాడుగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆశీర్వదిస్తున్నవాడుగా ఉన్నాడు. 7వ అధ్యాయం 13వ వచనంలో ద్వితీయోపదేశకాండ, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి ఏం చేస్తున్నాడు? మొదటగా ప్రేమిస్తున్నాడు. రెండవదిగా నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన నిన్ను ఆశీర్వదించి ఇక్కడ మన జీవితంలో ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు. సామెతలు రాసిన గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును. చాలండి. ఏమండి, ఒక మనిషి కష్టపడుతున్నాడు, కష్టపడినంత మాత్రాన ఆశీర్వాదం పొందుతాడా? నరుల కష్టం వల్ల వారు ఆశీర్వదించబడడు, కానీ యెహోవా ఆశీర్వాదం వాడిని ఏం చేస్తుందట? ఐశ్వర్యవంతుణ్ణి చేస్తుంది. ఐశ్వర్యవంతుణ్ణి. నువ్వు ఎంతగానో కష్టపడుతున్నావు, రెక్కలు మొక్కలు చేసుకుంటున్నావు, కానీ నీకెందుకు సంపద కలగటంలా? నీ కష్టం ఒకటి నీకు తోడై ఉంటే కుదరదు. దేవుని యొక్క ఆశీర్వాదం కూడా నీకు తోడై ఉండాలి. కీర్తనలో 127వ అధ్యాయం, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థము. అంటే నువ్వు ఇల్లు కట్టుకుంటే అది దేవుడి నిర్మాణం కాకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా సిమెంట్ కట్టలు చేస్తావు, వానకు తెలిసిపోతాయి. పనివారు పని చేస్తారు, ప్లాస్టింగ్ చేస్తారు, గాలి దుమ్ము వచ్చి ఆ ప్లాస్టింగ్ అంతా కరిగిపోద్ది. సెంటరింగ్ పెడతావు, స్లాబ్ పోసే రోజున సెంటరింగ్ ఇరిగిపోద్ది. ఏమండి, ఇట్లా యెహోవా ఇల్లు కట్టించని యెడల, యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాసము వ్యర్థమని. అందుకే దేవుడు మన గృహానికి నిర్మాణకుడు సిలిపోయి ఉండాలని ప్రార్థనాపూర్వకంగా మన గృహాన్ని ప్రారంభిస్తాం. ఒక ఇంటి ఇల్లు నిర్మాణం జరుగుతుంది. ఏఈ గారు బాగా డబ్బులున్న వ్యక్తి, ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంటే ఏం జరిగిందంటే, ఇల్లు కొంచెం బాగా ఫినిషింగ్కి వచ్చేసింది. పని చేస్తున్నప్పుడు అనుకోకుండా సెంటరింగ్ నుంచి ఒక అబ్బాయి పడిపోయి కింద పడిపోయాడు. కరెంట్ షాక్ కట్టి కింద పడి చచ్చిపోయాడు. 3 సంవత్సరాల కేసు నడిచింది. సెటిల్మెంట్ కూడా ఒప్పుకోవాలి. అతను ఎన్నో ఆశలతో 2 అంతస్తుల బిల్డింగ్ చాలా లగ్జరీగా కట్టుకున్నవాడుగా ఉన్నాడు. డబ్బు ఉంది, కానీ కేసు ఏం చేసిందంటండి, 3 సంవత్సరాల తర్వాత వీళ్ళు కూడబడుకుని కూర్చొని మాట్లాడుకున్న తర్వాత సెటిల్మెంట్ అయింది. ఆయన అంటున్న మాట, ఇదిగో డబ్బు ఉంది కదా, నేను ఎంత ఇల్లైనా కట్టుకోవచ్చు అనుకున్నాను, ఏదైనా డబ్బు ద్వారా సాధించవచ్చు అనుకున్నా, కానీ నా దగ్గర డబ్బు ఉంది, 3 సంవత్సరాలు మనశ్శాంతి లేకుండా బతికాను. నా దగ్గర డబ్బు ఉంది, కానీ నెమ్మది లేకుండా జీవించాను అని ఆ ఏఈ గారు చెప్పిన వాడుగా ఉన్నాడు. యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువారి ప్రయాసము వ్యర్థమంటారు. రెండవది ఆశీర్వాదం గురించి నేను మాట్లాడుతున్నా. నువ్వు కష్టపడుతున్నావు, కానీ కష్టపడిన తర్వాత ఆ ఆశీర్వాదం అనేది మనకు ఉండాలి. ఆశీర్వాదం అనేది లేకపోతే ఏమవుతుంది? అది మనకి అలసటగా ఉంటుంది. కష్టపడిన ఆశీర్వాదం లేకపోతే ఎలాగ ఉంటుందంటే అది మనకి అలసటగాను, శ్రమగాను, నిరాశగాను, విరక్తిగాను ఉంటుంది. ఏంటి ఇంత కష్టపడుతున్నాం, ఏంటి ఫలితం లేదు అన్న ఆలోచన అనేది మన జీవితంలో కనపడుతుంది. ఇంకేం చేస్తాం? ఫిర్యాదుగా కూడా కనపడుతుంది. అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా? అసలు ఆ ప్రార్థనలు ఏమైపోతున్నాయి? అంటే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది జీవితంలో లేకపోతే నీ కష్టం నీకు ఎట్లాగా ఉంటుందంటే ప్రయాసగా ఉంటుంది, అది ఫిర్యాదుగా ఉంటుంది, అలసటగా ఉంటుంది. అందుకే యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాసము, నరుని కష్టం వల్ల వారు ఐశ్వర్యవంతులు అవ్వలేరు, కానీ యెహోవా ఆశీర్వాదం వారిని ఏం చేస్తుంది అంటున్నాడు? ఐశ్వర్యవంతులు చేస్తుంది. లోకాసు వార్తలో శిష్యులైన వారు రాత్రిపూట బయలుదేరారండి. పడవలో వల్ల పట్టుకుని బయలుదేరారు. దోణుల నిండా బయలుదేరినప్పుడు రాత్రంతా ప్రయాసపడినా వారికి ఏం కలగలేదటండి? ఫలితము లే. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతికినను రాదాయను ప్రతిఫలము అంటున్న వారికి. రాత్రంతా ప్రయాసపడ్డారు. వీరికి సముద్రం కొత్త కాదు, దోణులు కొత్త కాదు, వలల కొత్త కాదు, చేపల వేట కొత్త కాదు. మరి ఆ రోజు ఎందుకు వారి జీవితంలో అంత ఖాళీ? నేను చెప్తున్న మాట, నీకు ఎంత నైపుణ్యం ఉన్నా, ఎంత నిపుణత ఉన్నదా, ఎంత అనుభవం ఉన్నా, ఒక్కోసారి నీ కష్టం నీకు ఆశీర్వాదంగా ఉండదు. నీ కష్టం నీకు ఆశీర్వాదంగా ఉండదు. మనం చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాం, కష్టపడి పంట పండిస్తున్నా, కానీ పంటకి కూరగాయ పంటకు ప్రతిసారి మనకు రేటు ఉంటుందా? కూరగాయ పంటకు ప్రతిసారి మనకు రేటు ఉంటుందా? అందుకే నేను చెప్తున్న మాట, నరుల కష్టం వల్ల వారు ఐశ్వర్యవంతులు అవరు. యెహోవా ఆశీర్వాదమే వారిని ఏం చేస్తుంది? ఐశ్వర్యవంతులుగా చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదం వస్తే ఏమవుతుంది? ఒక్క మాట చాలు,
ఫలితం మారిపోతుంది. ఈ లోక సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మాట చొప్పున వారు ఏం చేశారంటే వల వేసిన వారుగా ఉన్నారు. ఆయన మాట చొప్పున వల వేసినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే దోణుల నిండా విస్తారమైన చేపలు అనేవి వారి జీవితంలో చూడగలిగిన వారుగా ఉన్నా. ఇప్పుడు వరకు నీ సొంత ఆలోచన ప్రకారమో నీ సొంత ప్రయత్నాల ప్రకారమో నువ్వేదో చేస్తూ ఉన్నావు. కానీ నీ ఆలోచనలు కానీ నీ ప్రయత్నాలే కానీ నీకేమవటం లేదంటే ఉపయోగం లేకుండా పోయినాయి. కానీ ఎప్పుడైతే దేవుని మాట చొప్పున వారు వల వేసిన వారు ఉన్నారో 2 ధోనిలు నిండునట్లుగా ఏమేం జరిగిందటండి? 2 ధోనిలు నిండినట్లుగా విస్తారమైన చేపలు వారి జీవితంలో చూడగలిగిన వారుగా ఉన్నా. అందుకే నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఇప్పుడు పరలోకం కావాలా భూలోకం కావాలా అని మేము ప్రశ్న అడిగామనుకోండి, మీరు వెంటనే ఏం చెప్పాలి? దేవుడు ఎక్కడ ఉంటాడని అడగాలి. దేవుడు యేసు లేని పరలోకం మనకెందుకు? పరలోకంలో దేవుడు లేడు అనుకో, మనకెందుకు ఆ పరలోకం? దేవుడు ఎక్కడుంటే అదే పరలోకం. దేవుడు ఎక్కడుంటే అదే పరలోకం. అందుకే ఈరోజు నీ జీవితంలో ఎవరు కావాలంటే నీ ప్రయత్నాల్లో కానీ నీ ఆలోచనలో కానీ దేవుడు కావాలి. నరుల కష్టం వల్ల వారు ఐశ్వర్యవంతులు అవరు, యెహోవా ఆశీర్వాదం వారిని ఏం చేస్తుంది? ఒక్క మాట 2 ధోనుల నిండా విస్తారమైన చేపలు పట్టేలాగా వారు చేసుకునే వారు కొన. దేవుని యొక్క ఆశీర్వాదము శ్రమను ఏం చేస్తుందంటే ఆనందంగా మారుస్తుంది. ఈరోజు ప్రయాసపడుతున్నా ఆ ప్రయాస నీకు ఎట్లాగుంటుందండి? కొన్ని ప్రయాసాలు ఉంటాయి, కష్టపడే కొద్దిగా చేయాలనిపిస్తుంది. కొన్ని పొలాలు కొన్ని పంటలు ఉంటాయి, రోజు వెళ్ళబుద్ధి అయింది. ఎందుకంటే ఆ పంట మనల్ని ఏం చేస్తుందంటే లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు ఇంకా ఏం ఎదుగుదల ఉంటుంది, ఈరోజు ఇంకా ఏ వృద్ధి ఉంటుంది, ఈరోజు ఏ ఫలం ఉంటుంది, ఈరోజు ఎందుకంటే రాబోయే ఆశీర్వాదం నీ కళ్ళల్లో కనబడిపోతుంది. అందుకే ఇంట్లో కూర్చోలేకపోతున్నాం, పొలంలోకి వెళ్ళిపోతున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదం గురించి నేను మాట్లాడుతున్నా. ప్రయాస కష్టం అది ఎలాగుంటుందంటే సంతోషంగా ఉంటుంది దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నట్లయితే. కానీ అదే దేవుని యొక్క ఆశీర్వాదం ఆ పంట భూమిలో లేదని నిరాశ వస్తుంది. వెళదాములే, ఏదో రోజులే, పండగ అది ఏం చేస్తలే అన్నట్లుగా నిరాశ ఉంటుంది. ఇక్కడ నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉందా? దేవుని ఆశీర్వాదం ఉంటే నువ్వు కరువులో విత్తనం వేసినా అది 100 అంతల ఫలం పండిస్తావు. అందరూ అంటున్నారయ్యా ఐగుప్తుకు వెళ్ళిపోతున్నారయ్యా, ఏం చేయమంటావయ్యా అని ఇసాకు అడిగితే, ఓ ఇసాకు ఎక్కడే ఉండు అయ్యా, కరువు అయ్యా, విత్తనం నాటు. దేవుని మాట చొప్పున విధేయత చూపి ఏం చేశాడటండి? విత్తనం వేసిన వాడుగా ఉన్నాడు. కరువులో దేవుడు ఏం చేశాడంటే 100 అంతల ఫలము ఇసాకు యొక్క జీవితంలో ఇచ్చిన వాడుకున్నాడు. నిజంగా కరువులో దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నట్లయితే అది ఆనందంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 26 ఆదికాండం 26:12 వర్షం మనం చూసుకున్నట్లయితే అదే కనపడుతుంది. ఇసాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందెను. ఇక్కడ 100 అంతల ఫలము ఇసాకు పండించిన వాడుకున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం శ్రమను అది ఆనందంగా మారుస్తుంది, శ్రమ నిలిచేలా చేస్తుంది. కొంతమంది పండిస్తారు, కొంతమంది కష్టపడతారు, వచ్చిన డబ్బు అంతా కూడా వెళ్ళిపోద్ది. బోళ్ళంత సొమ్ము వస్తుంది, ఆ సొమ్ము వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక సహోదరు ఉంది, దేవుని దగ్గరకు వచ్చింది. ఏముందమ్మా నీ ఇంట్లో ఉన్నట్టు? చిన్న నూనె చేస్తా ఉందయ్యా, నూనె బుడ్డు ఉందయ్యా, అది చాలు. దేవుడు ఆ నూనె బుడ్డిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం వల్ల అప్పులు తీరాయి. తర్వాత ఏం జరిగింది? తర్వాత కుటుంబం పోషించబడకాల్సిన సొమ్ము కూడా సమకూర్చబడ. దేవుని యొక్క ఆశీర్వాదము మన యొక్క ఆర్థికపరమైన ఇబ్బందిని తీర్చడం మాత్రమే కాకుండా తర్వాత రోజులు ఆర్థికపరమైన వెసులుబాటు కూడా దేవుడు మనకి దయచేస్తుంది. ఆశీర్వాదం అంటే అప్పులు తీరడం కాదు, ఆశీర్వాదం అంటే అప్పులు తీరడంతో పాటు తర్వాత రోజు నువ్వు అనేక మందికి అప్పిచ్చే జనంగా నువ్వు మార్చబడ్డమే. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాటగా నేను చెప్తున్న మాట ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము. ఎవరిదైతే దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా శ్రమ చేస్తారో ఆ శ్రమ ఉపయోగం లేదు. దేవుని ఆశీర్వాదంతో ఎవరైతే శ్రమ చేస్తారో అది వారికి ఎలాగుంటుందంటే కష్టంగా కాకోకుండా దీవెనగా ఉంటుంది. అట్లాగే నీ జీవితంలో ప్రార్థన లేకుండా పనులు నిలబడతాడు చూసావా? అందుకే నీ పనుల భారం యెహోవా మీద. ప్రార్థన లేకుండా పని మొదలు పెడితే ఏం వద్దంటే ఇట్లాగే అయింది. ప్రార్థనాపూర్వకంగా పని మొదలుపెట్టు, అది కొంచెం ఆటంకం వచ్చినా కూడా ఖచ్చితంగా చేరవలసిన గమ్యస్థానానికి నిన్ను చేర్చేదిగా ఉంటుంది. ఇక్కడ 2 వ్యక్తులు ఒక బావి దగ్గరికి వెళ్ళారు, నీళ్లు తోడాలని ప్రయత్నం చేశారు. మొదటి వ్యక్తి బావి దగ్గరికి వచ్చాడు, చేద నీరు ఆ బావిలో వేశాడు. ఆ చేద నిండేంత వరకు ఊపి పెట్టి
నిదానంగా లాగుతూ లాగుతూ ఆ నీటినంతా కూడా ఓడిసి పట్టుకున్న వాడిగా ఉన్నాడు. ఏ బకెట్ అయితే నూతులో వేసాడో బకెట్ నిండా నీళ్ళని ఏం చేసినాయి అంటే నూతులోంచి బయటికి తెచ్చుకున్నవాడుగా ఉన్నాడు. రెండో వ్యక్తి ఉన్నాడు. రెండో వ్యక్తి కూడా ఇతనిలాగానే చేద అనేది బయటకి వేసి ఆ నూతులోకి వేసిన వాడిగా ఉన్నాడు. నూతులోకి వేసినప్పుడు గబా 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 లాగుతున్నాడు. ఎంత స్పీడ్గా లాగుతున్నాడు అంటే అంత స్పీడ్గా ఎందుకు తెలుసా? ఆ యొక్క బకెట్కి కింద హోల్ ఉంది. ఆ బకెట్ కింద ఏముందండి? హోల్ ఉంది. నిదానంగా లాగితే ఆ హోల్ ఏం చేస్తుందంటే ఆ బకెట్ అంతా ఖాళీ చేస్తుందని. ఎప్పుడైతే ఇతడు ఏం చేస్తుందంటే కష్టపడుతున్నాడు, స్పీడ్గా లాగుతున్నాడు, స్పీడ్గా లాగే క్రమంలో బకెట్లు నీళ్లు తొలగిపోతున్నాయి. కింద హోల్ ఏం చేస్తుందంటే నీళ్ళని ఖాళీ చేస్తూ ఉంది. ఇద్దరిది ఒకే బావి. ఇద్దరు ఒకే బావి దగ్గరికి వచ్చారు. ఇద్దరు కూడా బకెట్ను ఆధారం చేసుకుని నీళ్లు తోడడం. ఇద్దరిది ఒకటే కష్టం. ఇద్దరు ఒకే నీళ్లను వారు చేదుకుంటున్న వారికి ఉన్నారు. కానీ ఒకరికి బకెట్ నిండా నీళ్ళు వచ్చినాయి, ఒకరికి ఏమొచ్చినాయి అంటే ఆ బకెట్ సగం పైగా నీళ్లు తగ్గిపోయింది. కారణం ఏంటి? ఇద్దరిది కష్టం ఒకటేగా, ఒకే బావిగా, ఒకే నీరుగా. అయినా ఎందుకు వారి శ్రమలో కష్టార్జితం తక్కువైపోయింది అంటే ఆ బకెట్కి ఏముందంటే నీరు బెజ్జం ఉంది. ఆ బకెట్ లాగే క్రమంలో ఏముందంటే తొందరపాటు అనేది కనపడుతుంది. మొదటి వ్యక్తికి జీవితంలో నింపాదిగా స్లోగన్ లాగుతున్నాడు. ఒక్క చుక్క నీరు పోకోకుండా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకున్నవాడు ఉన్నాడు. నీ జీవితంలో కూడా అంతే. ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించింది ఏదైనా కూడా ప్రతిదీ కూడా నువ్వు ఒడిసి పట్టుకుంటావు. దేవుని ఆశీర్వాదం లేకోకుండా ప్రారంభించింది ఏదైనా కూడా ఖచ్చితంగా ఏమవుతుందంటే అది నీకు దాని ఫలాలు నువ్వు అందుకోలేవు. ఇద్దరు ప్రయాస ఒకటే, ఇద్దరు ఒకే బావి దగ్గరికి వెళ్ళారు, ఇద్దరు కష్టం ఒకటే, కానీ ఫలితం వేరు. వారి యొక్క మనసులో భావాలు ఫలితాన్ని బట్టి ఉంటుంది. ఒకడేమో సంతోషిస్తున్నాడు, ఒకడేమో దుఃఖంతో నింపబడుతున్నవాడు. నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్న కూడా ఇదే. నువ్వు దేవుని ఆశీర్వాదంతో నింపబడితే నీ ప్రయాస, నీ కష్టం నీకు ఆనందం కలిగిస్తుంది. దేవుని ఆశీర్వాదం లేకపోతే నీవు ఎంత కష్టపడినా కష్టం నీకు నెమ్మది అనేది తీసుకురాని రాదు. ఇక్కడ మరలా 13వ అధ్యాయం 7వ వచనంలో 2 మాటలు చెప్పాయి ఈరోజు. మొదట దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. 2 దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించిన దానికి ప్రతిఫలంగా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించిన దానికి ఫలముగా దేవుడు ఏం చేస్తున్నాడు? దానికి కొనసాగింపుగా మనల్ని అభివృద్ధి చేస్తున్న వాడుగా ఉన్నాడు. అభివృద్ధి అనేది నీ జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క అభివృద్ధి ఎప్పుడు కూడా ఒకసారిగా ఉండదు, నిదానంగా నింపాదిగా ఉంటుంది. కీర్తనలో 1వ అధ్యాయం 3వ వచనము. అతడు నీటి కాలంలో ఏరున నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతను చేయదంతయు అంటే వెంటనే జరగలేదే. ఒక మొక్క భూమిలో పాత పెట్టిన తర్వాత అది ఎదిగే క్రమం ఉంటుంది, వేరు పోసుకునే క్రమం ఉంటుంది, నిలబడే క్రమం ఉంటుంది, పోత పోసే క్రమం ఉంటుంది, ఫలంలో కాసే ఫలం ఉంటుంది. మొక్క పెట్టిన వెంటనే నీళ్లు పోస్తే కొన్ని మొక్కలు ఉంటాయి, ఒకరోజు నీళ్లు పోస్తే పని అవ్వదు. పోస్తూ ఉండగా అది ఎదిగి ఫలం ఇస్తుంది. దేవుని యొక్క అభివృద్ధి ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. దావీదుని దేవుడు ఎట్లా అభివృద్ధి చేశాడంటే అంచెలంచెలుగా అంటే స్టెప్ బై స్టెప్. ఇస్సాకు యొక్క జీవితంలో దేవుడు ఏం చేశాడంటే క్రమక్రమముగా ఇస్సాకు జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని గురించి ఎట్లా మాట్లాడుతున్నాడో తెలుసా? 30 60 100 అంటే ఒక్కసారిగా ఇవ్వట్లేదే దేవుడు, స్టెప్ బై స్టెప్. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది, కానీ నిర్ణీతమైన కాలానికి ఉంటుంది ఒక సమయం. మనకేమో గడియారం, కానీ దేవునికి ఏమో అది ఖచ్చితమైన సమయం. మన టైం అయితే గడియారం చూస్తాం స్పీడ్గా, కానీ దేవుడు టయానికే చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? టైంకి చేస్తూ ఉంటాడు. ఇంకా నేను చెప్తున్నాను, ఇక్కడ మోషే యొక్క జీవితాన్ని మనం చూసుకున్నాం. ముందు రాజభవనంలోకి పంపించాడు. ఐగుప్తు యొక్క సకల విద్యలో నేర్పించిన వాడుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు మోషేని? 40 సంవత్సరాలు ఐగుప్తులో నేర్పించిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క పిలుపు ఏమిటి? మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏం చేయాలి? ఎప్పుడో ఇశ్రాయేలు జనాంగం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మోషే ద్వారా విడుదల కలిగించాలనుకున్నాడు. విడుదల కలిగించడానికి మోషే ఎప్పుడు పుట్టాడు? పుట్టిన వెంటనే మా నాయకుడిగా మోషే నిలబెట్టాడా? లేదు. 40 సంవత్సరాలు ఐగుప్తు సకల విద్యలు నేర్పించాడు. తర్వాత 40 సంవత్సరాలు ఏం చేశాడు?
మిద్యాన్ అరణ్యములో గొర్రెలు కాసేవాడుగా చేశావు. నీ జీవితంలో అరణ్యపు అనుభవం అనేది లేకపోతే నువ్వు కానాకి ఇతరులను నడిపించలేవు. మోషే యొక్క జీవితంలో 80 సంవత్సరాలు, చాలా వయసు. 80 సంవత్సరాలు అంటే కొంతమంది బకెట్ అనేస్తారు. కానీ మోషే 80 సంవత్సరాల్లో కూడా ఏం చేసేటటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించే నాయకుడు. కొన్నిసార్లు మన జీవితంలో ఆలస్యం అవుతుంది, కానీ ఆలస్యమైనా ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఇక్కడ దావీదు గారు ఉన్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు గొర్రెలు కాసేటప్పుడు కేకేసి ఆ సమూయేలు పాస్టర్ గారు ఏం చేశారంటే అభిషేకం ఇచ్చాడు. అభిషేకం ఇచ్చిన తర్వాత మరలా దావీదు సింహాసనంలోకి వెళ్ళిపోయాడా? లేదే, మరలా గొర్రెలు కాస్తాకి వెళ్ళాడు. సరే, గొర్రెలు కాసాడు. అన్నలకు పప్పలేద్దామని యుద్ధంలోకి వచ్చాడు. పప్పల క్యాన్ తీసుకుని యుద్ధంలోకి వస్తే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? గొలియాతును జయించారు. గొలియాతును జయించగానే దావీదు సింహాసనం వచ్చిందా? లేదు. 17 సంవత్సరాలు తన జీవితంలో అభిషేకం తర్వాత 17 సంవత్సరాలు అనేకమైన అడవుల గుండా అనేక రకమైన శోధల గుండా శ్రమల గుండా నడిచిన తర్వాతనే దేవుడు ఏం చేశాడంటే ఒక స్థిరమైన సింహాసనాన్ని దావీదుకి దేవుడు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు దావీదును ప్రేమిస్తున్నాడు, కానీ ఆ సింహాసనం ఇచ్చే విషయంలో ఎంతకాలం నిరీక్షించవలసి వచ్చింది? దేవుని ప్రణాళికలో మోషే ఉన్నాడు, కానీ ఐగుప్తు నుంచి కానాకి ఇశ్రాయేలు నడిపించడానికి అతడు ఎంతకాలం వేచి ఉండవలసి వచ్చింది? 80 సంవత్సరాలు. 80. హబక్కు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఒక నిర్ణయమైన కాలం వస్తుంది, ఒక దర్శన కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్నియును నెరవేరునని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటుంది. అంటే మన జీవితంలో కూడా ఒక నిర్ణయ కాలం, ఒక దర్శన కాలం వస్తుంది. ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరవనవద్దు, కాలము పరిపూర్ణంగా. అందుకే నీటి కాలం ఎవరబడి చెట్టు ఉంది. నీటి కాలం ఎవరబడి నాటబడిన చెట్టే, కానీ తన కాలమందు ఆ చెట్టు ఎలాగుందటండి? తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంది. ఒక నిర్ణయ కాలం వచ్చేంత వరకు ఒక చెట్టు ఉంది, మామిడి చెట్టు. వెంటనే కోసుకుని తింటే ఆ కాయని ఫలాన్ని అది ఎలాగుంటుందంటే పొళ్ళు పులిసిపోతాయి. అది పక్వానికి వచ్చేంత వరకు ఉంటే అది ఎలాగుంటుందంటే రుచికరంగా అట్లాగే మన జీవితంలో కూడా పండు తయారయ్యే కాలం ఉంటుంది, తినే కాలం ఉంటుంది. దేవుడు మన జీవితంలో అభివృద్ధి అనేది ఎప్పుడు ఇస్తాడంటే కొంచెం ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనా కూడా దాన్ని నిదానంగానే జరిగిస్తూ ఉంటాం. ఒక కుమ్మరి పాత్రను తయారు చేస్తున్న క్రమంలో దాన్ని సారిపోయి నిలబెడతాడు. సారిపోయి నిలబెట్టి ఎండబెడతాడు. ఎండబెట్టిన తర్వాత ఏం చేస్తాడంటే కాలుస్తాడు. అయ్యా, ఎందుకు నన్ను కాలుస్తున్నావు? అమ్మా, నా ఉద్దేశం ఏమిటంటే, నీవు మట్టిగా ఉన్నావు అనుకో, నీటిలో నీళ్లు పోస్తే ఏమవుతుందంటే ఎంత ఎండబెట్టబడినా ఆ నీరేం చేస్తుందంటే నిన్ను పాత్ర నీళ్ళ నిలబెట్టే అనుభవం నీలో ఉండదు. నీళ్ళ నిలబెట్టే అనుభవం నీలో ఉండదు. ఆ నీరేం చేస్తుందంటే మరలా మట్టిని కరిగించేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుమ్మరి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క అగ్నిలో వేడి చేస్తూ ఉన్నాడు. అగ్నిలో, అయ్యా ఎందుకైనా ఇంత అగ్నిగుండా నడిపిస్తున్నావు? కుమ్మరి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నేను దీన్ని నీటి పాత్రగా మార్చాలి. నీటి పాత్రగా మార్చబడాలంటే ఈ అగ్ని అనుభవం ఉండేది నడవాలి. ఈ అగ్ని అనుభవం గుండా నడిచిన తర్వాతనే ఈ నీరు నిల్వ చేయడానికి ఈ పాత్ర అనేది ఉపయోగపడుతుంది. అట్లాగే దేవుడు మన జీవితంలో కూడా కొన్ని రకాలైన అనుభవాలు. 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. నశించు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడింది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధనల చేత పరీక్షకు నిలిచిన. చూసారంటండి, దానికంటే అమూల్యమైన విశ్వాసం అంటండి. విశ్వాసాన్ని దేవుడు ఏమన్నాడు? అగ్ని బంగారం కంటే విలువైంది ఏంటో చెప్పండి. ఎప్పుడైనా సరే క్రైస్తవులకు క్విజ్ పోటీ వచ్చింది అనుకో, బంగారం కంటే విలువైంది ఏమని చెప్పాలి చెప్పండి? మన విశ్వాసము. మన విశ్వాసం కూడా అగ్ని వంటి అనుభవాల మధ్య ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ అనుభవాల ద్వారానే నీకు శ్రేష్టమైన ఫలాన్ని దయచేస్తున్నాడు. హల్లెలూయా. అభివృద్ధి చేసే క్రమంలో దేవుడు ఈ విధంగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క అభివృద్ధికి సమయం అనేది పడుతూ ఉంటుంది. సమయం అనేది పడుతుంది. ఒక నీటి చుక్క పర్వతం నుంచి జారుతూ ఉంది. అదంతా బండలతో నింపబడిన ప్రాంతం. ఈ నీటి చుక్క ఎంతకాలానికి ఇది ప్రయాణం చేస్తుంది, ఆ బండలను దాటుకుని ఎట్లా వెళుతుంది అని అనుకున్నా. సంవత్సరాలు గడిచాయి. అలా సంవత్సరాలు గడచటం వల్ల నీటి చుక్క ఏం చేస్తుంది? మొదటగా తన వెనకమాల వచ్చి నీటికి దారి ఏర్పాటు చేసింది.
ఎప్పుడైతే ఈ దారి ఏర్పాటు చేసిందో పైనుంచి పడే ఈ పర్వతం బండ మీద ప్రవహించేది, అది పడుతూ 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 చివరికి బండలను కూడా కోసేసింది. చివరికి అది ఒక గొప్ప జలపాతంగా మార్చబడింది. చిన్న నీటి చుక్కే కదా అనుకున్నారు. ఇది ఎప్పటికీ బండను కొయ్యాలి అనుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే నీరు బండను కోసి ఒక నయాగరా జలపాతంగా, నయాగరా ఫాల్స్ అంటారు, అక్కడ చూసినట్టయితే అంత బండే కనపడుతుంది. అంతటి జలపాతాన్ని నీరు తీసుకొచ్చింది. అంటే ఈ జలపాతం ఒక్క రోజులో సృష్టించబడలా, అనేక సంవత్సరాల కృషి ఫలితం వలన ఆ జలపాతం అనేది. అట్లాగే దేవుడు మనలో కూడా ఒక జలపాతంగా చేయాలనుకుంటున్నప్పుడు కొన్ని పనులు ఎప్పుడు జరుగుతాయి అనిపించవచ్చు, కానీ కాలము పరిపూర్ణప్పుడు ఖచ్చితంగా అన్ని ఎన్నో నెరవేరును. హల్లెలూయా. 3 అనుభవాలు. మొదటిగా దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. 2, ప్రేమించడం వల్ల మనం ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదం. అంటే మన కష్టం అది ఆశీర్వాదంగా మారాలి. మన కష్టం అది. ఇప్పుడు ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? అభివృద్ధిగా మారుస్తున్నాడు. చివరగా ఈ 13వ వచనంలో చివరగా ఉంటుందంటే దీవించును అని ఉంటుంది. ఏముంటుందండి? దీవించు. మొదటగా ప్రేమించాడు, తర్వాత ఆశీర్వదించాడు, తర్వాత అభివృద్ధి పరిచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. అంటే అభివృద్ధి పరిచిన తర్వాత ఎందుకు దీవిస్తున్నాడు? మీరందరూ ఈ పిల్లని చేసుకుంటే బాగుంటుందని చక్కగా ఆ పిల్లోడిని ప్రేమించారు. పిల్లోడికి మంచి సంబంధం కలపాలని చేసి ఏం చేశారంటే సంబంధం చూశారు. ఏం చేశారండి? సంబంధం చూశారు. సంబంధం చూస్తే అట్ట అని కట్న కానుకలు. ఇప్పుడు పిల్లోడికి ఏంటిది? కట్న కానుకలు మాట్లాడిన తర్వాత మరలా ఏం చేస్తున్నారు అంటే వివాహం అట్లా జరగాలి, విందు ఎట్లా జరగాలి అని చెప్పి ఇవన్నీ పెళ్లిలో ప్రాసెస్. ఇన్ని అయిపోయిన తర్వాత తాళి కట్టేశారు. ఇవన్నీ ఏం చేశారు? వాళ్ళిద్దరు శుభ్రంగా ఉంటాకే కదా. వాళ్ళ ఆఖరిలో ఎందుకు అక్షంతలు వేస్తున్నారు చెప్పండి? ఆఖరిలో ఎందుకు అక్షంతలు వేస్తాం? ఇప్పుడు దేవుడి క్రమం కూడా ఎట్లా చూడండి, మనల్ని ముందుగా ఒక నిలబెడతాడు. కొంచెం శ్రమానుభవంగా ఉండ నడిపించి మనల్ని నిలబెడతాడు. ఆశీర్వాదం ఉంటుంది, తర్వాత దీవెన ఉంటుంది, ఇప్పుడు అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు అభివృద్ధి అనేది మనలో నిలిచి ఉండాలి. అభివృద్ధిని నిలిచి ఉండడానికి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. మనల్ని దీవించేవాడుగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో కీర్తనలో 112 ప్రారంభ వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలు బట్టి 2 వారు సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థ వంశము చూసా వారి ఎందుకు దేవుడు మనం దీవిస్తున్న? పిల్లా పాపలతో కలకాలం బాగుండాలంట. ఎవరైనా సరే దీవించే ముందు ఏమంటారు? పెళ్ళప్పుడు అక్షంతలు వేసేటప్పుడు నువ్వు పిల్లా పాపలతో పచ్చగా ఉండాలి. ఏమంటారండి? పిల్లా పాపలతో కలకాలం పచ్చగా ఉండాలంటారు. పెళ్ళయింది ఎప్పుడు? ఇప్పుడే. కానీ అక్షంతలు వేసేటప్పుడు ఏమంటున్నావు? నువ్వు సంతానం గురించి మాట్లాడుతున్నావు. సంతానం గురించి అట్లాగే దేవుణ్ణి ఎవరైతే ప్రేమించేవారుగా ఉంటారో వారి సంతతి వారు దీవించబడతారు. యథార్థవంతుల యొక్క సంతానము బలము కలిగిన వారుగా ఉంటారు అని దేవుడు ఏం చేస్తున్నాడంటే యొక్క దీవుని గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఒక్కడ ప్రార్థన చేస్తే చాలు, నీ ప్రార్థన ఏం చేస్తుందంటే నీ కుటుంబాన్ని నిలబెడుతుంది. కొర్నేలు ఇంట్లో చేసిన ప్రార్థన ఎవరో కొర్నేలు కుటుంబం అంతగా, కొర్నేలు ఒక్కడే. కానీ కొర్నేలు యొక్క ప్రార్థన పరలోకాన్ని కదిలించింది. కొర్నేలు యొక్క ప్రార్థన కుటుంబాన్ని రక్షించింది. అంటే ఒక్కడ ప్రార్థన కుటుంబాన్ని, సంతతి వారిని ఏం చేసింది? రక్షణలోకి నడిపించింది. తరాల దీవెన ఇక్కడ నేను చెప్తున్నాను. ఈరోజు ఆత్మీయ తల్లి గారి యొక్క ప్రార్థన వారి బిడ్డల్ని, మమ్మల్ని దేవుళ్ళలో నిలబెట్టింది. అట్లాగే మీ తల్లి గారి, మీ మామగారి ప్రార్థనలు మిమ్మల్ని ఏం చేసింది అంటే ఈరోజు దేవుని సన్నిధానంలో సాక్షులుగా నిలబెట్టి, ఆ రోజు ఒక్కరి ప్రార్థనే ఈరోజు కుటుంబంగా ప్రార్థన చేసేలాగా చేయబడింది. ఇది దీవెన అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అటువంటి దీవెన దేవుడు మనకు దయచేయను గాక. దేవుని దీవెన ఎప్పుడు కూడా సంపూర్ణంగానే ఉంటుంది. కొంతమంది ఉంటారు, అమ్మా ఏదన్నా ఇవ్వంటే మాకు చాలదమ్మా, మేము తింటాకే చచ్చిపోతున్నాము, మాకెక్కడ తిని మిగి పెడితే అంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క దీవెన ఎట్లా ఉంటుంది తెలుసా? ఆ గిన్నె నిండిన తర్వాత ఏమైంది? పొంగిన తర్వాత ఏమైంది?
పొర్లింది, ఆ గిన్నె నిండి పొంగి పొరుతుంది అంటున్నాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో తబిత అనే స్త్రీ ఉంది. ఆమె దీవించబడింది. దీవించబడిన తర్వాత అనేక మందికి ఆమె ఏం చేస్తుందంటండి, ఆదరణగా నిలబడింది. ఈరోజు దేవుని యొక్క దీవెన ఎప్పుడు కూడా ఆ మనిషితోనే ఆగిపోదు. ఆ దీవెన వారితో పాటు ఉన్న వారందరికీ ప్రవహిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ దీవెన నీతోనే కాదు, నీ కుటుంబంలోకి ప్రవహించును గాక. నీ దీవెన నీ కుటుంబం నుంచి నీ రక్త సంబంధంలోకి వెళ్ళును గాక. నీ దీవెన ఒక కుటుంబం యొక్క దీవెన ఇంకో కుటుంబానికి ఆశగా మార్చబడును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవిస్తున్నాడు అంటే మీ వెలుగును మనుషులకు కనబడనీయడి అంటున్నాడు. ఈ వెలుగును ఏం చేయమంటున్నాడు? ఒక దీపాన్ని వెలిగించిన దీపాన్ని ఎక్కడ పెట్టవద్దు అంటున్నాడు? మంచం కింద, కొంచెము కింద, ఇంకేమిటంటే కంచము కింద. కంచము, మంచము, కొంచెము, ఈ మూటి కింద పెట్టుకోకుండా దీపస్తంభమే. మీ వెలుగును ఇతరులకు ప్రకాశింపనీయుడి. మీ దీవెన అనేది ఇతరులకు కనపడతాం కాదు, అది వారు కూడా పొందుకోవాలి. తబిత యొక్క దీవెన ఏం చేసింది? ఆమె యొక్క దీవెన తనతో పాటు ఉన్న వారందరికి కూడా ప్రవహించబడింది. ఈరోజు నేను చెప్తున్న మాట, ఒక వ్యక్తి నా దగ్గర ఒక పెట్టి, ఆ పెట్టి చిన్న పెట్టి, ఒక మూలంతా కొద్దిగా ఇరిగిపోయినట్టుగా కనపడుతుంది. అయినా ఆ పెట్టిలో ఏం పెట్టుకునేవాడు అంటే కొంచెం బియ్యం, కొంచెం నూనె, కొంచెం ఆహార పదార్థాలు, ₹1 నాణ్యాలు పెట్టుకునేవాడు. అతను పనిచేసేవాడు, కష్టపడ్డాడు. ఒకరోజు ఏం చేశాడంటే ఆ పెట్లో అవన్నీ పెట్టుకొని కష్టపడి సొమ్ముతో అవన్నీ కొనుక్కొని, అయ్యా ఇవి మాత్రమే నా దగ్గర ఉండి అని దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత అనేక సంవత్సరాలు గడిచిన పెట్టి నిండిందా? పెట్టేమి ఎండల. కానీ పెట్టి నిండకపోయినా ఆ కొంచెం బియ్యము, ఆ కొంచెం నూనె, ఆ ₹1తోనే ఇన్ని సంవత్సరాల వ్యక్తి ఏ లోటు లేకుండా పోషించబడ్డాడు. ఇది దీవెనకి అనుభవం. హల్లెలూయా. అంటే కరువు కాలము నీ ఇంట్లో ఉంటుంది, కానీ కొంచెము పిండి, కొంచెం నూనెతోనే నీ కరువు కాలంలో నువ్వు సమృద్ధిగా పోషించబడదువుగాక. దేవుని దీవెన ఎప్పుడు కూడా సంపూర్ణమైన దీవెన, సమృద్ధి అయిన దీవెన ఉంటుందండి. నీ జీవితంలో అటువంటి దీవెన దయచేయునుగాక. 4 విషయాలు. దేవుడు మనల్ని ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా, పరిస్థితులు ఎలాగున్నా కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీవు నీ కష్టం వల్ల ఆశీర్వదించబడవు, నా ఆశీర్వాదం ఉంటేనే నీవు ఆశీర్వదించబడతావు. ఆశీర్వదించిన దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని అభివృద్ధిపరిచే క్రమంలో అగ్ని వంటి శ్రమలు వస్తూ ఉన్నాయి, ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆలస్యమైనా కూడా దేవుడు నిర్లక్ష్యం చేయకోకుండా నీ అభివృద్ధిని కొనసాగిస్తాడు. అభివృద్ధి ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఆ దీవెన నీకు మాత్రమే కాదు, నీతో పాటు ఉన్న వారందరికీ ఆ దీవెన ఉపయోగపడాలి. దేవుడు ఇటువంటి అనుభవంలో ప్రతి కుటుంబాన్ని నడిపించునుగాక.